1955 సంవత్సరం నుంచి అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఏది ఉంటే అది గత ప్రభుత్వమే. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు భాష మీద కూడా దాడి చేసిన ప్రభుత్వం ఇది. వీటన్నింటికి తోడ్పాటు అమరావతిని మార్చేద్దామని చూసిన పరిస్థితి. మీరు అమరావతిని చరిత్ర పరికిస్తే అమరావతి ఇక్కడి నుంచి కదలకుండా ఇంచు కూడా కదలకుండా ఉండే కారణం అమరావతి ప్రాశస్త్యం అంటే ఏమాత్రం అనుమానం లేదు. అలాగే పంచారామాల మొదలైన శైవక్షేత్రం ఇక్కడ ఉంది అమరావతిలోనే. అలాగే గౌతమ బుద్ధుడు నడయాడిన నేలది. అలాగే వర్ధమానుడు సంచరించిన ప్రాంతం, మత సమ్మేళనానికి కేంద్రం. ఇలా అమరావతి చరిత్రని పరికిస్తే అభివర్ణించడానికి కూడా అంతర సాధ్యం ఉన్న ప్రాముఖ్యత ఉన్న నగరం ఇది. దీంట్లో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చట్ట చివరిగా రాజుగా పరిపాలించిన కూడా ఇదే రాజధాని. దీంట్లో హెరిటేజ్ సిటీలని 12 గుర్తించే కేంద్ర ప్రభుత్వం ఆ రోజు అమరావతి కూడా ఉంది. కానీ ఇప్పుడున్న రాజధాని అమరావతిలో ఆ అమరావతి లేకపోవటం, ఆ అమరావతి కూడా ఎల్లలు మార్చి అమరావతిని కూడా ఈ అమరావతిలో కలిపితే అసలు అమరావతిని కూడా ఇది అజరామరం అవుతుందని భావిస్తూ మీరు అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.